హాయ్ వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. నెలకు లక్షల్లో జీతం వస్తుంటే ఆ మనిషి బాగుంటాడని అనుకుంటాం కదా. రోజు కాఫీలు, వీకెండ్ బ్రంచ్లు, అమెజాన్ ఆర్డర్లు, ఫ్లైట్ టికెట్లు ఇవే జీవిత విజయానికి సాక్ష్యాలని భావించేదాన్ని. కానీ ఓ రోజు ఒక పెద్ద షాపింగ్ మాల్లో బిల్లు 18,000 వచ్చాక పర్సులో డబ్బు లేదు, కార్డులు పనిచేయట్లేదు, ఖాళీ గూగుల్ ప్లే బ్యాలెన్స్. అంటే నెల మొత్తం సంపాదన ఏమైంది? ఇన్కమ్ ఉంది కానీ మన చేతుల్లో అయితే ఖాళీ. ఇలాంటిదే మీకు జరుగుతోందా? జీతం 5వ తేదీకే ఎగిరిపోతుందా? డబ్బు సంపాదిస్తున్నాం కానీ దాచుకోలేకపోతున్నామా? ఈ రోజుల్లో మన మధ్యతరగతి జీవితం మనల్ని తెలియకుండానే ఎలా కుదిపేస్తోందో, మనకు మనమే ఎలా అప్పుల బానిసలవుతున్నామో ఇప్పుడు చూద్దాం. జీతం ఎక్కువే కానీ ఖర్చు ఇంకా ఎక్కువ. లక్షల జీతం వచ్చినా నెల మధ్యలోనే ఖర్చు చేసి పొదుపు లేకుండానే జీవిస్తున్న మనమంతా ఒక్క విషయంలో నిజాయితీగా అంగీకరించాలి. మన ఖర్చులు మన ఆదాయాన్ని మింగేస్తున్నాయి అని. ఒక ఐఫోన్, ఒక వెకేషన్, ఒక కొత్త కారు కోసం మనం తీసుకునే చిన్న చిన్న ఈఎంఐలే మన ఫైనాన్షియల్ హెల్త్కి పెద్ద రోగమైపోతున్నాయి. మన పర్సులో డబ్బు ఉండకపోవడం కంటే మన అకౌంట్లో సేవింగ్స్ అంటూ ఏదీ లేకపోవడమే నిజమైన సమస్య. దీనికి కారణం సోషల్ మీడియా. ఏంటి అన్నిటికీ సోషల్ మీడియానే అంటున్నారు అనుకుంటున్నారా? నిజమే కదా. మరి మన దుస్తులు, ఫోన్లు, హోటల్స్, వెకేషన్స్ అన్నీ మన కోసం కాదండి, సోషల్ మీడియాలో చూపించడానికే ఖర్చు పెట్టుకుంటున్నాం కాదంటారా? మన అసలైన జీవితం ఎక్కడుంది? పక్క వాళ్ళని చూసి మన ఖర్చులు పెడుతున్నాం. మన జీవితం వారికంటే మించాలనే పోటీతో మన ఖాళీ బ్యాలెన్స్ని మర్చిపోతున్నాం. ఇది చూపించుకోవడం కాదు, ఇది మెల్లిగా అప్పుల ఊబిలోకి జారిపోవడమే. మనకంటూ ఏమైనా అయితే సేవింగ్స్ ఎక్కడున్నాయి? ఎమర్జెన్సీకి మనం రెడీనా అనేది ముందుగా మనం ఆలోచించుకోవాలి కదా. ఏమైనా అనుకోని సంఘటన జరిగినా, లేదా ఒక చిన్న అనారోగ్యం, జాబ్ లాస్, ఇంట్లో అనుకోని ఖర్చు వస్తే చాలు మన ఆర్థిక ప్లానింగ్ మొత్తం చిన్నాభిన్నం అయిపోతుంది. ఎందుకంటే మన వద్ద ఎమర్జెన్సీ ఫండ్ లేదు. ఇప్పటి జనరేషన్లో చాలామందికి పెద్ద కారు ఉంది కానీ హాస్పిటల్ బిల్ కట్టే డబ్బు లేదు. 2024-25 ఆర్బీఐ రిపోర్టు ప్రకారం మన దేశం మొత్తం జీడీపీతో పోలిస్తే మన పొదుపు రేటు కేవలం 5.3% మాత్రమే. ఇది కరోనా టైంలో 30% ఉండేది. అంటే పొదుపు చేసే అలవాటు మన నుంచి మెల్లగా మాయమైపోతోంది. దీనికి కారణం తాహతకు మించి ఖర్చులు చేయడం, అలాగే వాటి కోసం దొరికిన చోటల్లా అప్పులు చేయడం. అప్పు తప్పు కాదు కానీ అలవాటు మాత్రం కాకూడదు. ఒకప్పుడు అప్పు అంటే భయపడిపోయే వాళ్ళం. ఇప్పుడు 100 రూపాయలు కూడా క్రెడిట్ కార్డుతో చెల్లించేస్తున్నాం. 6 నెలల ఈఎంఐలో ఫోన్ కొనేస్తున్నాం. బై నౌ పే లేటర్లో బట్టలు తెచ్చుకుంటున్నాం. ఈ జనరేషన్కు లివింగ్ స్టాండర్డ్ ఉన్నా లైఫ్ క్వాలిటీ తగ్గిపోతోంది. రాత్రికి రాత్రి పెద్దవాళ్ళు అవ్వాలనే ఒత్తిడిలో మన భవిష్యత్తుకి తాళం వేసేస్తున్నాం. ఒకప్పుడు మన తల్లిదండ్రులు చిన్న చిన్న జీతంతోనే కదా ఇంటిని కట్టారు, మనల్ని ఇంతగా చదివించారు. ఇప్పుడు మనం లక్షలు సంపాదిస్తున్నాం కానీ బ్యాలెన్స్ మాత్రం నిల్. ఎందుకంటే ఆధ్యాత్మికంగా కాదండి, ఆర్థికంగా డిసిప్లిన్ పోయింది. ఇప్పటికైనా ఒక పని మాత్రం ఖచ్చితంగా చేయాలి. మన జీవితంలో కనీసం 20% పొదుపుగా పెట్టాలి. ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పరచుకోవాలి. ఖర్చు ఎలా పెరుగుతుందో రికార్డు చేయాలి. అవసరమైనదే కొనాలి, అంతేగాని చూపించుకోవడం కోసం కాదు. మన జీవితంలో డబ్బు అవసరమే కానీ డబ్బు మీద ఆధారపడే జీవితం అయితే మనకొద్దు. మన సేవింగ్స్ మన బలం, మన భవిష్యత్తే మనమే రాసుకోగలం. కానీ దానికి మొదటిగా మనకు కావాల్సింది అవగాహన, మార్పు, క్రమశిక్షణ. ఇప్పటికైనా ఆలోచించండి, ఇంకా ఇలాగే జీవించాలా లేక ఇప్పుడే ఓ చిన్న బ్రేక్ వేసి మన ఆర్థిక భవిష్యత్తు కోసం కొత్త ప్రయాణం మొదలెట్టాలా? స్టేటస్ కోసం ఖర్చు చేస్తే చూడడానికి బాగానే ఉంటుంది కానీ సేవింగ్స్ ఉంటే జీవితానికి భరోసా ఉంటుంది. ఇప్పటికైనా మారండి, చిన్న మొత్తంగా సేవింగ్స్ ప్రారంభించండి.